నమస్తే SMS 717 టీవీకి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం రాగానిపల్లికి చెందిన ఇద్దరు రైతులు సోమవారం గ్రీవెన్స్లో రెడ్ సంస్థ భానుజపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై FEO సంస్థ డైరెక్టర్లు మరియు రైతులు రెడ్ సంస్థ భానుజ స్పందించి వివరణ ఇచ్చారు. మాకు రెడ్ సంస్థ తరఫున వాళ్ళు చాలా మంచి పనులు చేస్తారు. మా ఊర్లో ఈ ఆర్టికల్స్ కింద మామిడి, మహాగని, ఎర్రచందనము ఇలాంటివన్నీ దాదాపు 12 మంది రైతులకు 2,000 కాదు 4,000 మొక్కలు నంకించారు. మొత్తం ఎర్రచందనము, మహాగని, జామ, టెంకాయ చెట్లు, మామిడి అన్నీ 4,000-5,000 మొక్కలు ఇచ్చారు. దాదాపు ఒక 5-6 లక్షలు దాని వాల్యూ. అది కాక మళ్ళీ రైతులకు మట్టి నేనే చెప్పింది, మేడం రైతులకు మట్టి తోలితే కానీ అది మంచి పని మేడం అంటే, సరే కష్టప్ప అని 50 మంది రైతులకు ఇప్పుడు ఒక 650 ట్రాక్టర్లు తోలినారు. ఇంకా తోలుతారు. మంచి పని చేసినారు వాళ్ళైతే. ఇంకా తర్వాత డ్రమ్ములు వాళ్ళకి అవే మామిడి మొక్కలే కాక వాళ్ళకి డ్రమ్ములు కషాయాలు తయారు ట్రాక్టర్లు అన్నీ సహాయం చేసినారు. అసలు మా ఊరికి వద్ద కనీసం మంచినీళ్ళు కూడా తాగరు వాళ్ళు. ఒక ఆఫీస్ చుట్టూ మనం చిన్న లోన్ కావాలనో చిన్న ప్రోగ్రామ్ కావాలంటే చుట్టూ 10 సార్లు తిరిగిస్తాం. వాళ్ళు మన చుట్టూ తిరిగి పని చేపిస్తాను. మా వరకు నా స్వానుభవం మరి. నేను ఒకసారి నేను ఇట్లా మొక్కలు పెట్టుకుంటాను అంటే మా ప్రోగ్రాం నుండి పెట్టుకున్నా. నేను 11 ఎకరాల 80 సెంట్లు పెట్టినా. నేను నాకు ₹1 కూడా డబ్బు తీసుకోకుండా మొత్తం అన్నీ వాళ్ళు సప్లై చేసినారు. నేను నాటిన బాగా బతికిన దానికి సంబంధించి ప్రతి నెల ఒక మనిషి వస్తాడన్నమాట. వాళ్ళ మనిషి పొద్దున్నే వస్తే కాఫీ తాగకుండా ఇంటికాడ కాఫీ తాగిపోదానంటే మేము తాగమన్నా, మేము డైరెక్ట్గా ఫీల్డ్కి వచ్చేస్తాము. భోజనం చేయండి అంటే భోజనానికి రారు. ఇంకెట్లా మీరు మీ పెట్రోల్ ఖర్చు పెట్టుకొని మీకంటే మేము అంటాం ఎంతోమన్నా మీ దగ్గర వచ్చి చెట్టు పెంచాలి. నేను ఇంకా ఆ మహాగని చెట్టు ఎట్లా చెట్టు పెట్టుకుంటున్నాము. ఒక 10 సార్లు అంటే ఫోన్ చేసి కూడా అరుణ్ గారు ఒక్కసారి వచ్చి పెట్టున్నా మాకు పై నుండి వస్తానంటే, అరే ఈ చుట్టూ ఇట్లా గడ్డి ఉంది, ఆ గడ్డి అంతా కాల్ చేసిన తర్వాత పడతానంటే మొన్న కాల్ చేసినాము. ఎండలు విపరీతంగా ఉండే కూలోడు రాలే. అది వాళ్ళ రెడ్ సంస్థ నుండి జరిగే మేలు రైతులకు చాలా జరుగుతూ ఉన్నాయి. దాని గురించి సందేహం లేదు. వాళ్ళు చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే 27న గ్రీవెన్స్లో రాగానిపల్లికి సంబంధించి ఎవరైతే లీజుకు సొసైటీ సంఘానికి లీజుకి ఇచ్చారో వాళ్ళు వెళ్ళి గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి రెడ్స్ భానుజ ₹3,75,000 మాకు ఇవ్వాల్సింది, ఇవ్వకుండా రైతులను బాగా ఇబ్బంది పెడుతుందనే విషయాన్ని కలెక్టర్ గారికి ఇచ్చారు. అదే విషయాన్ని SMS ఛానల్లో వాళ్ళు కూడా రిలేట్ చేసి అన్ని చోట్ల స్ప్రెడ్ చేయడం జరిగింది. దీని విషయం గమనించిన సొసైటీ సేంద్రీయ వ్యవసాయ సంఘం మెంబర్స్, డైరెక్టర్స్ అందరూ కలిసి రాగానిపల్లి ఏదైతే సొసైటీ సంఘానికి సంబంధించి కలెక్షన్ సెంటర్ ఉందో ఆ ఆవరణంలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇదంతా కూడా ఫేక్ న్యూస్, కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్తున్నదంతా అబద్ధము అని చెప్పి దానికి సంబంధించిన ప్రూఫ్స్తో పాటు అక్కడ వాళ్ళు ఒక్కొక్క రైతు ఎవరైతే BOD మెంబర్స్ ఉన్నారో BOD మెంబర్స్ 10 మంది కలిసి దాని మీద ఒక తీర్మానం చేసి ఇదంతా తప్పు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఒక సుబ్బరాయుడు అప్పట్లో సెక్రటరీగా జాయింట్ అకౌంట్ కూడా ఉన్న మెంబరు, తర్వాత సుబ్బిరెడ్డి గారు, శ్రీనాథ్ గారు, అక్కడ సంబంధించిన శారద, వీళ్ళందరూ కూడా ప్రెస్ ముందర ఇదంతా కూడా ఫేక్ న్యూస్, రెడ్స్ చేస్తున్న సర్వీస్ అన్నిటికీ అడ్డేసి ఇక్కడున్న ఏవైతే కలెక్షన్ సెంటర్ ఉందో అది పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని FEO కార్యక్రమాలను బంద్ చేసి వాళ్ళ చేతిలో తీసుకోవడానికి చేసి కావాలని నిందలేస్తున్న విషయము అనే దాన్ని రైతులే ఆ విషయాన్ని చెప్పారు ప్రెస్ మీట్లో. మీరు ఆ విషయాలు కూడా ఆ రైతుల చెప్పిన విషయాలను కూడా చూడవచ్చు. పంపించాలి రాత్రి అందరికీ నమస్కారము. నా పేరు శారద. నల్లమాడ సొసైటీ ఉత్పత్తిదారుల సంఘంలో అధ్యక్షురాలుగా ఉన్నాను. హార్టికల్చర్ ద్వారా మా FEOకి కలెక్షన్ సెంటర్ రావడం జరిగింది. రాగాన్పల్లికి చెందిన రవి, మనోహర్, ఆనంద్ వారి పొలాలలోనే నిర్మించుకున్నారు.
వీరికి ప్రభుత్వం నుంచి వచ్చిన 11,25,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా వారికి 1 సంవత్సరం బాడుగ కూడా 1,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఒకేసారి వీరు సంఘం మీటింగు పెట్టకుండా డబ్బులు డ్రా చేయడం వలన ఆనంద్ను FEO అధ్యక్ష నుండి తొలగించినాము. డబ్బులు డ్రా చేయడం ఎవరికీ తెలియకుండా డ్రా చేయడం రెడ్ సంస్థ భానుజ మేడం మీద వీరు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజంగా భానుజ మేడంకి ఎటువంటి సంబంధం లేదు. కలెక్షన్ సెంటర్కు కరెంట్ సౌకర్యము, నీటి సౌకర్యము కల్పిస్తే మా FEO నుంచి డబ్బులు చెల్లిస్తాము. నల్లమాడ మండలం ముస్కుంగపల్లి. నా పేరు శ్రీనాథ్. నేను 2 సంవత్సరాలు 24లో మాడి మొక్కలు, జామ, మహాగని, టెంకాయ చెట్లు, అంజూరా చెట్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక కత్తిరి, ఒక డ్రమ్ము ఇవ్వడం జరిగింది. నన్ను చూసి 20 మంది రైతులు ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా భానుజీ మేడం గారు అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ 24 నుండి ఈ పొద్దుడికి నా మామిడి చెట్లకు ఊరికి 3 కిలోమీటర్లు ఉంటుంది. 100 సార్లు అంటే వచ్చి పోయింటారు లేదు, మేమన్నా వచ్చినామో లేదో, కానీ ఏ ఒక్క రూపాయి కానీ ఏదే కానీ ఆశించకుండా ప్రతి రైతుకు చెరువు మట్టి 20 ట్రాక్టర్లు, అంతేకాకుండా ATM మోడల్ అంట. అవి ఏ మోడల్ అనేది కానీ మాకు తెలియదు. ATM మోడల్ టమాటా, బెండ, వంకాయ, చిక్కుడుకాయ, ముల్లంగి, అంతేకాకుండా దాంట్లో వేరుశెనగ, మళ్ళా పెద్దలు మా తాతల కాలం పండించే చిరుధాన్యాలు అంట. అవి ధాన్యాలు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని ధాన్యాలు కానీ తీసుకొచ్చి స్వయంగా వేస్తున్నారు. అటువంటి స్వచ్ఛంద సంస్థలు కొంత జనం దుష్ట శక్తులు ఏదేదో చేయడము ఇది చాలా బాధాకరము. 3 రోజుల కింద కలెక్టర్ సార్ గారికి పోయి ఒక మంచి మనిషి గురించి ఇంతగా ఆలోచించడము, ఇంత చెడ్డ చెప్పడము మాకైతే దాన్ని దిగుదారితనం అనుకుంటారు. ఇదే కాకుండా భానుజీ మేడం గారికి ఎటువంటి మచ్చ లేకుండా 40 సంవత్సరాలు మేము నిక్కర్లు కట్టినట్టుంటే చూస్తూనే ఉన్నాము. సారాయి ఉద్యమం ఎవరో కోయేటి సౌదీకి పంపించే వాళ్ళనే అరికట్టింది. అటువంటి మహాతల్లి ఇలాంటి చేయడం మాకు చాలా బాధాకరము. కానీ చేసింది అనడం కానీ వాళ్ళకి సిగ్గుచేటు. కేవలం 3 లక్షల రూపాయలకు ఇంతగా దిగజాడడం. ఈరోజు స్వచ్ఛంద సంస్థ 2 స్వచ్ఛంద సంస్థల్లో 100 మందిని పనికి పెట్టుకొని కొన్ని వందల జీతాలు ఇస్తున్నటువంటి తల్లి అనడం చాలా బాధాకరము. 2 రోజులైంది మా కలెక్టర్ సార్ దగ్గరికి పోయించుకుంటే ఏదో మనసు ఒకలాగుంది. ఎప్పుడెప్పుడు మేడంను పలకరిద్దామా, అందులో పనిచేసే వాళ్ళని పలకరిద్దామని ప్రతి ఒక్కరము నిరాశించాం. దీని మీద అటువంటి శక్తులను అటువంటి వాళ్ళను లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. నెల మీటింగ్ అని జరుగుతుంది. ఇటువంటి సామాన్లు నేను గత 6 నెలల నుండి చూస్తూనే ఉన్నాను. మొత్తం పైపులు కానీ, డ్రిప్పులు కానీ, లేదా క్రేట్లు కానీ, డ్రమ్ములు కానీ, ఎటువంటివి ఇక్కడ ఉండే కుర్చీలు కానీ వాడడం నేను చూడలేదు. ప్రతి నెల మేము 10వ తేదీ BOD మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఒక్కసారి ఆ వ్యక్తులు ఎవరు 1 నెల ముందు మేడం రాని పక్షంలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో నాకు మేడం ఇలా చేసింది, రేపు నెల రమ్మనండి BOD మీటింగ్కు, ఈడే మాట్లాడుతున్నామంటే ప్రతిదీ ఇక్కడే చర్చ జరిగేది. అలాంటిది కలెక్టర్ సార్ దగ్గర వాడు కొందరు మేడంను దిగజారుడుతనానికి ఇది చేస్తున్నారు. ఒకరి వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డును పడతాయి. అది ఆలోచించుకొని ఒక్కొక్క రైతుకు మా ఊర్లో మా మస్కుంపల్లిలో రాండి, చూడండి. ఒక్కొక్క రైతుకి 50,000 నుండి లక్ష రూపాయల వరకు ఆదాయం జరిగిందో లేదో మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా చూడండి, లేదా ఎవరినన్నా అడగండి. అటువంటి బాణీజీ మేడంను అందులో పని చేసే వాళ్ళను ఏమి ఆశించని మనుషులను ఇలా చేయడము మాకు చాలా బాధ. నేను ఒక యువ రైతును. నేను ఎక్కడో బెంగళూరు, హైదరాబాదో, కోయేటుకో, సౌదీకో వెళ్ళిపోదామనుకున్నా. అటువంటిది నన్ను నిలబెట్టి ఈ స్థాయికి తీసుకురావడం ఒక పూట అన్నమైన మర్చిపోతున్నామో. కానీ ఈ 2 సంస్థలను ఎప్పటికీ చిరకాలం గుర్తుండేలాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కొంత జనము ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అనుకోవడం ఇది చాలా బాధాకరం విషయం. ఇటువంటిది దీని వెనక కర్త కర్మ ఎవరో ఉండి కొన్ని దుష్ట శక్తులు అప్పుడు ఆనందానికి చూసుకుంటున్నాయి. కానీ మన బిడ్డల తరము వాళ్ళ బిడ్డల తరము ఉండాల్సిన స్వచ్ఛంద సంస్థను మేము దూరం చేయడం చాలా బాధాకరం. చేసే ఆలోచన ఉంటే అటువంటి వాళ్ళు వాళ్ళ దూరంలోనే ఉండాలని కోరుకుంటున్నాం.